హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను కటింగ్ చేయబోయే ఫ్రాక్ వచ్చేసి డబుల్ లేయర్ అంబ్రెల్లా ఫ్రాక్ విత్ కోమ్డీ స్లీవ్స్, లేటెస్ట్ మోడల్ కట్ వర్క్ నెక్ డిజైన్ అండి. ఫస్ట్ అయితే టాప్ కటింగ్ చేసేటప్పుడు ఏ సైజ్ వారికైనా 14 ఇంచెస్ లెంత్ ఉండేలా తీసుకోండి. పైన వచ్చేసి ఖర్చు కోసం 1/2 ఇంచ్ మార్జిన్ డ్రా చేయాలి. ఇప్పుడు నెక్ షోల్డర్ కలిపి 6 ఇంచులు ఉండేలా మార్కింగ్ చేసుకోండి. అలాగే ఆర్మ్ డౌన్ కూడా సేమ్ 6 ఇంచెస్ ఉండేలా మార్కింగ్ చేసుకోవాలి. ఇక్కడ ఒక లైన్ డ్రా చేయండి. ఇప్పుడు చెస్ట్ కోసం మార్కింగ్ చేసుకుందామండి. చెస్ట్ వచ్చేసి 32 ఇంచులు, అందులో 4వ భాగం 8 ఇంచులు. సో 8 ఇంచులకు ఒక మార్కింగ్ చేసుకొని నెక్స్ట్ ఎక్స్ట్రా ఖర్చు కోసం 2 ఇంచులు మార్కింగ్ చేసుకోవాలి. నడుములు వచ్చేసి 26 ఇంచులు, అందులో 4వ భాగం 6.5 ఇంచులు అండి. ఎక్స్ట్రా డాట్స్ కోసం 1 ఇంచ్ ఎక్స్ట్రా, అలాగే ఖర్చు కోసం 1.5 or 2 ఇంచెస్ ఎక్స్ట్రా పెట్టుకోండి. ప్రిన్స్ కట్ మోడల్ పెట్టేటప్పుడు నడుము దగ్గర ఒక 1-2 ఇంచెస్ ఎక్స్ట్రాని తీసుకోవాలండి, ఖర్చు కాకుండా. ఆర్మ్ డౌన్ దగ్గర కార్నర్లో ఒక లైన్ డ్రా చేసి 1.5 ఇంచుకి మార్కింగ్ చేసుకొని ఇలా కరువు తిప్పుకోవాలి. చంక యొక్క రౌండ్ వచ్చేసి 6.5 ఇంచులు అండి. సో 6.5 ఇంచులు ఇక్కడ కరెక్ట్గా వచ్చింది. ఫ్రెండ్స్, నెక్ డిజైన్ అయితే నార్మల్గా శాంపిల్గా డ్రా చేసి చూపిస్తున్నాను. క్యాన్వాస్ పేపర్ మీద డిజైన్ అయితే డ్రా చేశాను ఫ్రెండ్స్. సో బ్యాక్ పార్ట్ నెక్ వచ్చేసి హై నెక్ అండి. దానికోసం 2.5 ఇంచులు మార్కింగ్ చేసుకొని ఇలా రౌండ్ తిప్పుకోవడమే. నేను ఇక్కడ నెక్ కటింగ్ చేసి చూపించడం లేదండి, ఎందుకంటే నేను క్యాన్వాస్ పేపర్ మీద డిజైన్ కట్ చేసి తర్వాత స్టిచ్ చేస్తాను, అందుకోసమని నేను కట్ చేసి చూపించడం లేదు. సో కటింగ్ అయితే చాలా ఈజీ అండి. ఇప్పుడు ఇక్కడ కట్ చేసేద్దాం. ఇప్పుడు ప్రిన్సెస్ కట్ మోడల్ పెడదాం అనుకుంటున్నాను అండి. దానికోసం అయితే ఇక్కడ నుంచి మిడిల్ పాయింట్ నుంచి 2.5 ఇంచులకి మార్క్ చేసుకోవాలి. అక్కడ నుంచి మళ్ళీ 1 ఇంచ్కి మార్కింగ్ చేసుకొని దాన్ని డివైడ్ చేసుకోవాలండి. 1/2 ఇంచ్ కింద డివైడ్ చేసుకొని మిడిల్లో ఈ విధంగా లైన్ డ్రా చేసి అటు ఒక లైన్ ఇటు ఒక లైన్ డ్రా చేసి ఇలా కరువు తిప్పడమే. చాలా సింపుల్ అండి. ప్రీవియస్ వీడియోలో కూడా కటింగ్ చేసి చూపించాను, షార్ట్ వీడియోలో కానీ లాంగ్ వీడియోలో కానీ. ఇలా డిజైన్ డ్రా చేసి డైరెక్ట్గా స్టిచ్ చేయడమే, కటింగ్ అయితే చేయడం లేదు. ఇందాక బ్యాక్ నెక్ వచ్చేసి హై నెక్ అని చెప్పా కదండి. ఈ విధంగా డ్రా చేసుకొని 2.5 ఇంచులకి మార్క్ చేసుకొని 2 ఇంచెస్ డౌన్ తీసుకొని ఈ విధంగా రౌండ్ తిప్పుకోవడమే. పెద్ద కష్టమేం కాదండి, చాలా సింపుల్. సో కట్ చేసేసుకుందాం ఈ విధంగా. కొంచెం షోల్డర్ దగ్గర డౌన్ తీసుకుంటున్నానండి, ఒక 1/4 ఇంచ్ మందం, సో దట్ ఫిట్టింగ్ అనేది నీట్గా ఉంటుందని చెప్పేసి. ఇప్పుడు హ్యాండ్ డిజైన్ మార్కింగ్ చేద్దామండి. నేను కోమ్డీ స్లీవ్స్ పెడదాం అనుకుంటున్నా. దీనికోసం హ్యాండ్లో వచ్చేసి ఒక 1/2 ఇంచ్ మార్జిన్ డ్రా చేయాలండి. డ్రా చేసిన తర్వాత మిడిల్ పాయింట్ నుంచి 2 ఇంచులకి మార్కింగ్ చేయాలి. ఇప్పుడు హ్యాండ్ యొక్క పొడవు మార్కింగ్ చేసుకోవాలండి. హ్యాండ్ యొక్క లెంత్ వచ్చేసి 8 ఇంచులండి. ఇక్కడ ఒక లైన్ డ్రా చేసేద్దాం. కోమ్డీ స్లీవ్స్ కోసం కింద 2 ఇంచెస్కి మార్క్ చేసాం కదా, పైన కూడా ఇదే విధంగా 2 ఇంచెస్కి మార్క్ చేసి అక్కడ ఒక లైన్ డ్రా చేయాలండి. హ్యాండ్ యొక్క రౌండ్ వచ్చేసి 10 ఇంచులండి. అందులో సగం 5 ఇంచులకి ఒక మార్కింగ్ చేసి నెక్స్ట్ ఇక్కడ 1 ఇంచ్కి మార్క్ చేసి హ్యాండ్ యొక్క డౌన్ 3 ఇంచులకి మార్కింగ్ చేయండి. ఇక్కడ ఒక లైన్ డ్రా చేసేయండి. ఓకేనా. ఇప్పుడు క్రాస్గా 6.5 ఇంచులకి ఈ విధంగా పెట్టుకొని ఒక మార్కింగ్ చేసి ఖర్చుల కోసం ఎక్స్ట్రా 1 ఇంచ్ మార్కింగ్ చేసుకోవాలి. 1 or 2 ఇంచెస్ మన ఇష్టం. ఇక్కడ ఒక లైన్ డ్రా చేసేద్దాం. ఇప్పుడు బుట్ట కోసం ఎక్స్ట్రా 3 ఇంచులు మార్కింగ్ చేసుకోవాలండి. 3, 4, 2.5 మన ఇష్టం. బుట్ట మనకి సైజుని బట్టి మార్కింగ్ చేసుకోవాలి. ఈ విధంగా మార్కింగ్ చేసిన తర్వాత మిడిల్ పాయింట్ నుంచి 1.5 ఇంచ్కి మార్కింగ్ చేసుకొని స్లోగా కరువు తిప్పడమేనండి. వన్ అండ్ హాఫ్ ఇంచ్ నుంచి ఇక్కడ హ్యాండ్కి మార్కింగ్ చేసాం కదా, దానికి ఈ విధంగా కరువు తిప్పాలి. కన్ఫ్యూజ్ అవ్వద్దని నేను ఇలా కట్ చేశానని. ఇప్పుడు 4 ఇంచులు ఉండేలా మెజర్ చేసుకొని అక్కడ టక్స్ పెట్టుకోవాలి. ఎందుకంటే అది అక్కడ నుంచి బుట్ట అండి, ఎండ్ పాయింట్, స్టార్టింగ్ ఎండింగ్ పాయింట్ బుట్టకి. నెక్స్ట్ చంక దగ్గర ఎంతవరకు వస్తుందో అక్కడ టక్స్ పెట్టేద్దాం. ఇప్పుడు 2 ఇంచెస్ దగ్గర కూడా టక్స్ పెట్టేద్దాం. ఓకేనా. స్టిచ్చింగ్ వీడియోలో ఇంకా క్లారిటీగా అర్థమవుతుంది ఎలా స్టిచ్ చేయాలి ఏంటి అని. చాలా సింపుల్ అండి. ఇప్పుడు క్యాన్వాస్ పేపర్ తీసుకుందాం.
సో నెక్ కోసం 2 ఇంచులు మార్కింగ్ చేసుకోవాలి. ఓకేనా ఫ్రెండ్స్, నెక్ కోసం 2 ఇంచులు మార్క్ చేసుకోండి. అలాగే నెక్ యొక్క డీప్ వచ్చేసి 6 ఇంచులు మార్కింగ్ చేసుకోవాలి. ఇది ఫ్రంట్ నెక్ డిజైన్ అండి. ఇప్పుడు ఇక్కడ మార్జిన్ డ్రా చేసుకుందాం. ఇప్పుడు ఎక్స్ట్రాగా 30 ఇంచు మార్కింగ్ చేసుకోవాలి. ఇక్కడ ఈ విధంగా 30 ఇంచుకి ఒక మార్కింగ్ చేసుకొని స్కేల్తో ఒక లైన్ డ్రా చేసుకోవాలి. పైన ఒక 1/2 ఇంచ్ మార్జిన్ ఖర్చు కోసం లైన్ డ్రా చేసుకోవాలి. ఇప్పుడు ఒక మూత తీసుకోండి 1.5 ఇంచులు ఉండేలాగా. సో ఈ విధంగా పెట్టి ఇక్కడ ఈ లైన్కి టచ్ అయ్యేలాగా డిజైన్ డ్రా చేయాలండి, కట్ వర్క్ డిజైను. సో ఇక్కడ నుంచి మళ్ళీ ఈ విధంగా కరువు తిప్పి నెక్ కొంచెం ఇలా బెండ్ అయ్యేలాగా డిజైన్ ఇవ్వాలి. వీడియోలో అబ్జర్వ్ చేయండి ఒకసారి. ఏం లేదు, 1-2 సార్లు ట్రై చేస్తే వచ్చేస్తుంది. సో చాలా సింపుల్ అండి. ఎక్స్ట్రా ఒక 30 ఇంచు మళ్ళీ ఎక్స్ట్రా డ్రా చేసుకోండి ఈ విధంగా. ఇప్పుడు జరగకుండా ఉండటానికి పిన్స్ పెట్టేసి కట్ చేయాలి. చూసారు కదా, నెక్ డిజైన్ అయితే ఈ విధంగా ఉందండి. దీనికి సరిపడా క్లాత్ కట్ చేసుకొని సపరేట్గా ఈ విధంగా కట్ చేసుకోవాలండి. జాయింట్ చేసుకోవాలి. మిగిలిన క్లాత్ కట్ చేయంగా మిగిలిన క్లాత్ని జాయింట్స్ చేసుకొని దీన్ని ఐరన్ చేసేసి తర్వాత స్టిచ్ చేయాలి. అది స్టిచ్చింగ్ వీడియోలో చూపిస్తాను. ఇప్పుడు టాప్ కట్ చేసాం కదండి, ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ అవి కట్ చేసేద్దాము. మెయిన్ పార్ట్ మీద పెట్టేసి ఈ విధంగా కట్ చేసేద్దాము. ఫ్రంట్ బ్యాక్ సేమ్ వస్తాయి కాబట్టి లెంత్ అనేది. సో ఈ విధంగా కట్ చేద్దాం. ఒకసారి డిజైన్ చూసుకోండి, అప్ అండ్ డౌన్స్ చూసుకొని కట్ చేయండి. ఇక్కడ ఫ్లవర్స్ అన్నీ పై వైపు ఉన్నాయి కదా, అవి ఎటు సైడ్ ఉన్నాయి ఏంటని మనం డిజైన్ని గమనించి కూడా కట్ చేసుకోవాలి. ఇప్పుడు స్లీవ్స్ కోసం కట్ చేద్దాం. ఇక్కడ చూసినట్లయితే స్లీవ్స్ కూడా ఈ విధంగా పెట్టి కట్ చేశాను. డిజైన్ అంతా ఫ్లవర్స్ పైకి తిరిగి ఉన్నాయి కాబట్టి ఈ విధంగా కట్ చేశానండి. సో లైనింగ్కి వచ్చేసి జాయింట్స్ పడితే సైడ్ జాయింట్స్ కానీ మెయిన్ ఫ్యాబ్రిక్ అయితే కరెక్ట్గా సరిపోయింది. బాటమ్ కోసం 2 మీటర్ల ఫ్యాబ్రిక్ సరిపోతుంది. బాటమ్ వచ్చేసి 21 + 8 29 ఇంచెస్ అండి. సో నేనైతే 21 ఇంచెస్ పెడదాం అనుకుంటున్నా. ఫస్ట్ లేయర్ వచ్చేసి దీనికోసం 2 మీటర్ల ఫ్యాబ్రిక్ సరిపోతుంది. మనకి ఇంకా క్లాత్ మిగులుతుంది కూడా. సో ఈ విధంగా కట్ చేసుకోండి. 21 ఇంచులకి మార్కింగ్ చేసుకోండి. 29 ఇంచుల్లో 2 ఇంచులు ఖర్చు కోసం అండి. సో 27 ఇంచులే. సో ఇది గమనించగలరు, ఖర్చుల కోసం తీసేసి చెప్పాను, ఓవరాల్గా చెప్పాను నేను. 27 ఇంచులు ఖర్చులు కలుపుకొని 29 ఇంచులు. సో సెకండ్ లేయర్ వచ్చేసి 8 ఇంచులకి మార్కింగ్ చేయండి. 1 ఇంచ్ వచ్చేసి ఖర్చు కోసం. సో 8 ఇంచులకి ఈ విధంగా మార్కింగ్ చేద్దాం. ఫస్ట్ లేయర్ వచ్చేసి ఫ్రంట్ బ్యాక్ కలిపి 2 మీటర్స్ అండి. సో కింద మనకి సెకండ్ లేయర్ కోసం మనకి 4 మీటర్లు కావాలి. సో నేను ఇలా డబల్ కట్ చేసుకుంటున్నాను. నెక్స్ట్ అటాచ్ చేసేసి చిన్న చిన్న ఫ్రిల్స్ పెట్టి జాయిన్ చేస్తాను. అది స్టిచ్చింగ్ వీడియోలో చూపిస్తానండి. సో 8 ఇంచెస్ ఓకేనా. 7 ఇంచెస్ అయితే 8 ఇంచెస్కి మార్కింగ్ చేస్తున్నా, ఎందుకంటే 1 ఇంచ్ ఖర్చు కోసం. ఓవరాల్గా 2 ఇంచులు ఖర్చు కోసం తీసేయాలి. 29 ఇంచెస్ ఓవరాల్గా తీసుకున్న, యాక్చువల్గా 27 ఇంచెస్ అండి. ఖర్చులు కలిపి 29 ఇంచెస్కి కట్ చేశాను. లెంత్ మన ఇష్టం అండి, మనం ఎలాగైనా చేసుకోవచ్చు, కాకపోతే డివైడ్ చేసుకొని చేసుకోవాలి. ఇప్పుడు బాటమ్ యొక్క లైనింగ్ కోసం కూడా 2 మీటర్లు తీసుకుందాం. బాటమ్ యొక్క లెంత్ వచ్చేసి 27 ఇంచులు కదండి. ఇప్పుడు లైనింగ్ వచ్చేసి 25 ఇంచులకే మార్కింగ్ చేసుకుందాం. ఈ విధంగా మార్క్ చేసుకోండి. మనం ఇది శారీ పెట్టికోట్ ఎలా వస్తుందో ఆ విధంగా కట్ చేద్దామండి. దానికోసం అయితే టాప్ యొక్క నడుము లెంత్ వచ్చేసి ఓవరాల్గా ఖర్చులతో కలిపి 16 ఇంచులు వచ్చింది. అందులో 4వ భాగం 4 ఇంచులు. 4 ఇంచులకి ఒక 1/2 ఇంచ్ కలిపి 4.5 ఇంచులకి మార్కింగ్ చేసుకోవాలి. ఎందుకంటే స్టిచ్చింగ్ చేసినప్పుడు ఖర్చుల కోసం. పైన 4.5 ఇంచులు, కింద 4.5 ఇంచులు. వీడియోలో చూపించిన విధంగా మార్క్ చేయండి. నెక్స్ట్ క్రాస్గా ఒక లైన్ డ్రా చేయండి. సో శారీ పెట్టికోట్ ఎలా ఉంటుంది సేమ్ అలాగేనండి.
సో ఎక్కువ ఫ్లేర్ వస్తుందని చెప్పేసి ఈ విధంగా స్టిచ్ చేస్తున్నా. ఫ్రీగా ఉంటుంది ఇలాగైతే. మనం ప్రిల్స్ కూడా పెట్టి స్టిచ్ చేసుకోవచ్చు. మరీ లేచినట్లు పైన స్టమక్ దగ్గర ఉంటుందని చెప్పేసి ఎత్తుగా ఉండకుండా ఉండటం కోసం ఈ విధంగా కట్ చేసుకోవాలి. సో ఇప్పుడు నెక్స్ట్ వేరే లేయర్స్ ఉన్నాయి కదా, సో వాటిని ఈ విధంగా సైడ్ పెట్టేసి అటు ఇటు 2 సైడ్స్ పెట్టి స్టిచ్చింగ్ చేసుకోవడమేనండి. చాలా అంటే చాలా సింపుల్. ఈ ప్రాసెస్ అయితే చాలా బాగుంది. ఫ్లేర్ కూడా ఎక్కువ వస్తుంది. నడిచేటప్పుడు కానీ లేదా బైక్స్ మీద కూర్చున్నప్పుడు కానీ ఫ్రీగా ఉంటుంది. సో ఇదైతే కటింగ్ వీడియో అండి. వీడియోని లాస్ట్ వరకు చూసినందుకు చాలా థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ ఫర్